2019లోనూ తెలంగాణలో ఇలాంటి ఫలితాలే రిపీట్ అవుతాయన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. టీఆర్ఎస్ పాలనపై నమ్మకం ఉంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రజల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్, టీడీపీలు అస్తిత్వాల కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు కవిత. ఖమ్మమైనా, వరంగల్ అయినా, అచ్చంపేట అయినా అన్ని చోట్ల భారీ మెజార్టీతోని ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం ఆమోదించినట్టుగా ఇప్పుడే మరి వచ్చినటువంటి రిజల్ట్స్ ద్వారా తెలుస్తూ ఉంది. తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్తా ఉన్నాం. కొన్ని చోట్ల ముఖ్యంగా అచ్చంపేట లాంటి చోట మరి మహాకూటమి అని చెప్పి కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్, రైటు అన్ని పార్టీలు కలిసి మహాకూటమి అని చెప్పి పెట్టినా కూడా వారందరినీ తిరస్కరించి ప్రజలు మహా విజయాన్ని టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు. సో 2019లో కూడా రిపీట్ అవుతుందనే విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మంచి పనులు కానీ, నిన్నగాటువంటి మహారాష్ట్ర ఒప్పందం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలేమో ఇటువంటి వాళ్ళు ఉండాలి పాలనలో అనుకుంటున్నారు. ఆ తట్టుకోలేక అన్ని పార్టీలు, కాంగ్రెస్, టీడీపీ అసలు కలవలేనటువంటి పార్టీలు కూడా కలిసి తమ రాజకీయ అస్తిత్వం కోసం